జిల్లాలో మల్లన్న సాగర్, గడవలి సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులుగానే మిగిలారని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని సిపిఎం కార్యవర్గ సభ్యులు మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిపిఎం 3వ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం నెలకు 25,000 రూపాయల జీతాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో 514 గ్రామ పంచాయతీలు ఉండగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వ్యవసాయం తర్వాత మొదటి ప్రాధాన్యత గల బీడీ రంగంలో ఎక్కువ మొత్తంలో కార్మికులు పనిచేస్తున్నారని, వారికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, పని భద్రత కల్పించడం లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పారిశ్రామిక సంస్థలు అభివృద్ధి చెందుతున్న సందర్భంలో నిర్వాసితులకు అవకాశం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో 514 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీని పరిధిలో అనేక మంది హమాలీ కార్మికులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నది. అట్లనే బీడీ కార్మికులు వ్యవసాయం తర్వాత సిద్దిపేట జిల్లాలో పెద్ద పరిశ్రమ ఏముంది అంటే అది వాళ్ళ బీడీ పరిశ్రమ ఉంటుంది. బీడీ పరిశ్రమ మీద వేలాది కుటుంబాలు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటిది ఉంది. వాళ్ళకు అతిగతి లేనటువంటిది. వాళ్ళ బీడీ కార్మికుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా బిల్డింగ్ వర్కర్స్ సంబంధించినటువంటిది కూడా ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ కనీస భద్రత లేదు. అంటే కార్మిక వర్గం వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి దానికి వాళ్ళు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి. అట్లనే గజ్వేలి ప్రాంతంలో పారిశ్రామిక రంగం ఒక డెవలప్ అవుతున్నటువంటి స్థితి ఉంది. వాళ్ళకు ఈ డెవలప్ అవుతున్నటువంటి పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కనీస ప్రోత్సాహం లేదు. అందులో కార్మిక వర్గానికి కనీస భద్రత కూడా లేదు. వాళ్ళకు జీతభత్యాల విషయంలో కానీ వాళ్ళకు కనీస సౌకర్యాలు